సనాతన ధర్మం అంటే మనిషిని మళ్ళీ ఇంకా ఇంకా వెనకేసి పనికిరాని ఏమాత్రం హేతుబద్ధంగా ఆలోచించకుండా చేసేది సనాతనం. ఈ సారు గారు మీకందరికీ తెలుసు, ఈయన పేరు యుద్ధం, అదేనండి సమరం. ఈయన ఒక డాక్టరు, అట్లాగే మీడియా పర్సన్. కాబట్టి ఇటువంటి పెద్ద మనుషులు ఏది చెప్పినా నిజమే అని నమ్మే అవకాశం చాలా ఉంది. చిన్నప్పుడు ఇటువంటి పెద్ద మనుషులు చెప్పిన మాటలు నమ్మే మేము ఒక మూర్ఖత్వంలో ఉండి కమ్యూనిజం వైపు పరిగెత్తాను. అదృష్టవశాత్తు ఆ పెద్ద మనుషులు, ఆ కమ్యూనిస్టు పెద్ద మనుషులు పెళ్లి మంత్రాలను బూతులతో పోలుస్తూ ఒక ప్రసంగం చేశారు. నేను అక్కడ ఉన్నాను. వాళ్ళ మధ్యలో పెంట నాకు అప్పుడే తెలిసి ప్రశ్నించాను. నన్ను పక్కకు తప్పించారు. ఆ తర్వాత నేను కమ్యూనిజం నుంచి తప్పుకున్నాను. కమ్యూనిజం నుంచి బయటకు వచ్చినా కానీ హేతువాదంతో ఆలోచించే పద్ధతిలోనే జీవించాను. ఆ సమయంలో ఈ మూర్ఖుడిని ఒక దేవుడిగా భావించాను. మనం చాలా గొప్పవాడిగాను దేవుడిగాను భావించిన వాడి జ్ఞానం అత్యల్పము అన్న విషయం తెలిసినప్పుడు మన మీద మనకే సిగ్గేస్తుంది, జాలేస్తుంది. ఈ సమరం కూడా చాలా తెలివైన వాడు అనుకున్నాను, కానీ వాడికి ఉన్న ఏకవచనంలోకి దిగాను, ఏమనుకోకండి. వాడికి ఉన్న జ్ఞానం ఇంత అనల్పం. బహుశా వాడు డాక్టర్ కాబట్టి మెడిసిన్లోను ఇప్పుడు చీము పడితే అక్కడ ఏం చెయ్యాలి, కాలికి నెప్పెడితే ఎలా కట్టుకట్టాలి, ఏం మందు ఇవ్వాలి, అటువంటి తెలిసి ఉండొచ్చేమో. కానీ కోర్స్ ప్రతి ఒక్కరికి ప్రతి దాని మీద నాలెడ్జ్ ఉండాలని లేదు. కానీ మనకు తెలియని విషయంలో ఎవడో గాడిద ఏదో కూశాడని అదే నిజం అనుకుని అదే కోత కూస్తే మనము గాడిద అవుతాం. ఈ వీడియో ఇంట్రోలోనే ఈ గాడిద ఏమన్నాడో విన్నారు కదా. ఈ గాడిద ఇంకా ఏమన్నాడో ఒకసారి వినండి. సనాతన ధర్మాన్ని ఇంకొరకం చేయాలంటే హిందూ ధర్మం అనాలి. సనాతన ధర్మాన్ని హిందూ ధర్మం కూడా హిందూ ధర్మం అంటారు, సనాతన ధర్మం అంటారు. అదేంటి సార్, సనాతన ధర్మాన్ని హిందూ ధర్మం అంటారని ప్రతి ఒక్కడికి తెలుసు. ఆ విషయం మీరు చెప్పడం ఏంటి? సనాతన ధర్మాన్ని హిందూ ధర్మం అని ఎందుకు అంటారు అన్న విషయం మీరు చెబితే బాగుండేది. ఓహో, ఆ విషయం మీద మీకు పాఠాలు చెప్పిన వాళ్ళు ఆ విషయం చెప్పలేదా? సరే సరే. ఎంతవరకు ఇటీవల కాలంలో మరీ మన మోడీ గారు వచ్చాక సనాతన ధర్మం దానికి చెప్పేది. సరే, ఆ వీడియోలో వాడు యాడ్ చేసిన ఆ దిక్కుమాలిన మ్యూజిక్ వల్ల ఆయన ఏమన్నాడన్నది నాకు పూర్తిగా అర్థం కాలేదు. కానీ ఈ మోడీ వచ్చిన తర్వాత సనాతన ధర్మానికి వెలుగు వైభవం వచ్చింది అన్న విధంగా ఏదో మాట్లాడాడు. మోడీకి పడి ఏడుస్తున్నాడు, అర్థమైందా? మోడీ వచ్చిన తర్వాత సనాతన ధర్మం తలెత్తింది. సనాతనులు నోరు విప్పుతున్నారు. అది ఈడి వేడుపు. వాడు నాస్తికుడో డాక్టరో అయితే ఆ ఏడుపు ఏడవాలి. మోడీకి పడి ఏడుస్తున్నారు. మీరు ఇది గుర్తుంచుకోండి. ఇంకా చెప్పండి, భయంకరమైన విషయం ఏంటంటే ఏంటి భయంకరమైన విషయమా? ఏంటి? సనాతనులు ఈ మధ్య నోరు ఇప్పుతున్నారు, అదేనా? నీలాంటి వాళ్ళను ప్రశ్నిస్తున్నారు, అదేనా? గాంధీని హత్య చేసిన గాడ్సేని దేశభక్తులుగా కీర్తించేది, ఆయనకి గుడి కట్టి పూజించేది పరిస్థితిని పాడు చేస్తున్నారు. చొచ్చొచ్చొచ్చొచ్చో, అవునా తాత? గాంధీని చంపిన గోడ్సేని దేవుడిగా కీర్తిస్తున్నారా? ఇంతకీ గోడ్సే ఎంతమందిని చంపాడు తాత? ఇదిగో గోడ్సే ఈ గాంధీ తాతను చంపాడు. ఎంతమందిని? ఒక్కడిని. గాంధీ తాత ఒక్కడిని గోడ్సే చంపాడు. అతనికి మరణశిక్ష విధించారు. తాత సమరం తాత, మరి గాంధీ గారు ఎంతమందిని చంపారో నీకు తెలుసా? చూడు, ఇక్కడ షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు పెద్ద మనిషి, కోట్ వేసుకొని. అతను గుర్తుపెట్టావా? పోనీ ఈ ఫోటో చూడు. ఈ ఫోజును బట్టి ఫేస్ను కూడా అర్థం చేసుకొని ఇది ఎవరిదో చెప్పేయచ్చు. సరేలే, కొన్ని మట్టి బోర్లకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఈ ఫోటో చూసి చెప్పేయచ్చు. ఆ మీసం చూసినా చాలు చెప్పేయచ్చు. అడాల్ఫ్ హిట్లర్. ఈ హిట్లర్ మహాశయుడు మానవ హననం అన్న పదానికి మారుపేరు. కానీ మన గాంధీ తాత ఈ హిట్లర్ కంటే చాలా గొప్పోడు. ఈ హిట్లర్ చేతిలో ఎంతమంది చనిపోయారో అంతకంటే ఎక్కువ మంది మన గాంధీ తాత అకౌంట్లో ఉన్నారు. నీకు అది తెలుసా? తెలీదా? అంత మాత్రాన గులాబీ తాతను పక్కన పెట్టకండి. గులాబీ తాత ఎంత గొప్పోడంటే గాంధీ తాత సావును కూడా వ్యాపారం చేసేసుకున్నాడు. గాంధీ తాత భౌతిక గాయం కాలుతూ ఉంటే ఆ కలర్ ఫోటో తీయించుకున్నాడు. ఆ ఫోటోలో గాంధీ తాత చితి, గులాబీ తాత నుంచొని విచారిస్తున్నట్టుగా ఉన్న పోజు.
ఈ గులాబీ తాత ఒక్కడే ఉన్నాడా గాంధీ తాత చితిమంటల దగ్గర? సర్లే ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. ఇంతకీ గాంధీ తాత వల్ల చనిపోయిన వాళ్ళు ఎంతమంది లెక్కెడదామా ఒకసారి? మొదటి ప్రపంచ యుద్ధానికి ఎడదాం. ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ తరఫున సుమారుగా 10 లక్షల మంది భారతీయ సైనికులు యుద్ధం చేశారు. వాళ్ళల్లో సుమారుగా 75,000 మంది చనిపోయారు. గుర్తుంచుకోండి, సుమారుగా 75,000 మంది భారతీయ సైనికులు 1వ ప్రపంచ యుద్ధంలో చనిపోయారు. అసలు ఈ 10 లక్షల మంది భారతీయులు ఇంగ్లాండ్ తరఫున ఎందుకు యుద్ధం చేశారు? ఎందుకంటే భారతీయులు అప్పటికే స్వాతంత్రం కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి ఎగనెస్ట్గా ఫైట్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళు బ్రిటిష్ తరఫున ఎందుకు యుద్ధానికి వెళ్ళారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలను యుద్ధానికి బ్రిటిష్ తరఫున యుద్ధం చేయమని బతిమాలుతూ ఒక రిజల్యూషన్ తయారు చేసింది. ఆ రిజల్యూషన్కి గాంధీ తాత గారి సపోర్టు 100% ఉంది. సపోర్ట్ ఉండడం కాదు, ఆ రిజల్యూషన్ పెట్టిందే ఆయన. అక్కడితో ఆగలేదు. గుజరాత్ అంతా తిరిగి గ్రామాన తిరిగి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి రిక్రూట్మెంట్ దగ్గరుండి జరిపించి బోల్డ్ మంది అందులో చేరేలా చేశాడు. బ్రిటిష్ మిలిటరీ రిక్రూట్మెంట్ సెంటర్లను గుజరాత్లోనే కాక దేశంలోని మిగిలిన పలు ప్రాంతాలలో, ఉదాహరణకు బెంగాలు, మెద్రాస్ లాంటి ప్రాంతాలలో ఏర్పాటు చేయించాడు. అప్పట్లో ప్రజలకి గాంధీ గారి మాట అంటే ఎంత గురంటే నిప్పుల్లో దూకమన్నా దూకేవారు. అటువంటిది యుద్ధానికి వెళ్ళమంటే వెళ్లకుండా ఉంటారా? వెళ్ళారు. ఎంతమంది? ఆయన మాట మీద గౌరవంతో 10 లక్షల మందికి పైగా యుద్ధానికి వెళ్ళారు. అలా యుద్ధానికి వెళ్ళిన 10 లక్షల మందిలో కనీసం 74,187 మంది చనిపోయారు. ఈ 75,000 మందిలో కనీసం 50,000 మంది అయినా సరే గాంధీ గారి అకౌంట్లో ఉండొచ్చు. ఆయన పిలుపుకు లోబడి వెళ్ళిన వాళ్ళు అన్నమాట. గాడ్సే ఒక్కరిని చంపాడు, గాంధీ గారు 74,000 మందిని చంపారు. 74,000 మంది చావుకు కారకులయ్యారు. అయినా గాంధీ గారు దేవుడు, గోడ్సే రాక్షసుడు. ఆ 74,000 మంది దగ్గర ఆగద్దు. దేశ విభజన దగ్గరకు రండి. 1947లో దేశ విభజన సమయంలో 2 లక్షల నుంచి 20 లక్షల మంది, ఫిగర్ కూడా కరెక్ట్గా తెలీదు, 20 లక్షల మంది చనిపోయారు. 1 నుండి 1,20,00,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ సంఖ్యలు నంబర్లు కాదు, మనుషులు. వాడు 2 నుంచి 20 లక్షల మంది అన్నాడు. మనం మినిమం ఫిగరే తీసుకుందాం, 2 లక్షలు. ఇందాక చెప్పుకున్న 75,000కు ఇది అదనం. కోర్స్ 2 లక్షల మంది చావుకు కారణమైన గాంధీ గారు దేవుడే. ఒక్కడిని చంపిన గాడ్సే గారు మాత్రం రాక్షసుడు. అక్కడికి అయిపోయింది అనుకున్న పొరపాటే. ఇక్కడ కనపడుతున్నారు కదా, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు. వీళ్ళ ముగ్గురు గురించి నేను మీకు చెప్పడం మొదలెట్టాను అంటే నేను మిమ్మల్ని అవమానపరిచినట్టే. ఎందుకంటే వాళ్ళ గురించి నాకంటే మీకే బాగా తెలుసు. అంతటి దేశభక్తులు వాళ్ళు. వీళ్ళ ముగ్గురికి బ్రిటిష్ గవర్నమెంటు మరణశిక్ష విధించేసింది. కానీ వీళ్ళ ముగ్గురు ఎంతైనా దేశభక్తులు కదా, పోరాట యోధులు కదా. ఒకవేళ వీళ్ళ మీద ఉరిశిక్ష అమలు పరిస్తే గనక రేపన్న తర్వాత ఈ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని నిలదీస్తాయి. వాళ్ళను అట్లా మీరు చంపడం తప్పు కదా, కనీసం మమ్మల్ని సంప్రదించాలి కదా అని అడుగుతారేమో, నిలదీస్తారేమో అన్న భయంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం గాంధీ గారికి విషయం చెప్పి ఆయన సలహా అడిగింది. నోటితో నవ్వి నొసటితో విక్రించాడు అంటారు కదా, ఆ చందంలో భగత్ సింగ్ గారి మీద ఉరిశిక్ష అమలు చేయవద్దు అని రిక్వెస్ట్ చేశారు, లెటర్ కూడా పెట్టారు. కానీ పనేం జరగలేదు. అసలు ఆయన మాటనే పట్టించుకోలేదు. అటువంటిప్పుడు వాళ్ళు గాంధీ గారి ఒపీనియన్ ఎందుకు అడిగారు? గాంధీ గారి ఒపీనియన్లో, గాంధీ గారి రిక్వెస్ట్లో ట్రస్ట్ ఉంటే ఖచ్చితంగా వారిని వదిలివేసేవారు. ఏదో అడగాలి కాబట్టి అడిగారు, వాళ్ళు దానిని సీరియస్గా తీసుకోలేదు, ఉరి వేశారు. కోర్స్ దేశం కోసమే అయినా ఒక మనిషిని చంపినందుకు భగత్ సింగ్ని తప్పు పట్టిన గాంధీ గారు స్వామి శ్రద్ధానంద గారిని చంపిన అబ్దుల్ రషీద్ను మాత్రం మెచ్చుకున్నారు. శబాష్, బాగా చంపేవురా బేటా అని. అంతేకాదండి, ముస్లింలు కేరళలో హిందువులను చంపినందుకు గాను చాలా మెచ్చుకున్నారు. మిత్రులారా, ఇందాక మనం చెప్పుకున్నాం 2 నుంచి 20 లక్షల మంది అని. అందులో
కనీసంలో కనీసంగా 2 లక్షల మంది అయినా ఉండొచ్చు అని కూడా చెప్పుకున్నాం. ఆ విషయంలో ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పుకొని గాంధీ గారి అకౌంట్ క్లోజ్ చేద్దాం. మిత్రులారా, విభజన సమయంలో 1947లో 1000 మంది పంజాబీలు పాకిస్తాన్ నుంచి పారిపోయి ఢిల్లీకి వచ్చారు. 1000 మంది బయలుదేరారు కదా, వచ్చిన వాళ్ళు 16 మంది. మిగిలిన వారందరినీ మార్గమధ్యంలోనే శాంతి మతస్థులు వేసేశారు. ఇంత కష్టపడి బతికి ఇక్కడికి వచ్చాం కదా, మా బతుకులకు గాంధీ తాతగారు ఏదో ఒక దారి చూపకపోతారా అని ఆయన దగ్గరికి వెళ్ళారు. గాంధీ తాతగారు వాళ్ళ మీద చిరాకుబడి వాళ్ళతో ఏమన్నారంటే, మీ 16 మంది కూడా వాళ్ళతో అమరులు అయ్యి ఉంటే గనక పంజాబు స్వర్గసీమ అయ్యి ఉండేది. ఇమోర్టల్ అంటే అదే కదా. కానీ మీరేం చేశారు? తుపాకు పట్టుకుని యుద్ధం చేసి వరస్టెడ్ అన్నాడు, అంటే దరిద్రులు అయ్యి నా దగ్గరకు వచ్చారు. ఈ పరిస్థితుల్లో నేను మీకేం సాయం చేయగలను? నా మాట విని తిరగబడకుండా మీరు వాళ్ళ చేతుల్లో చనిపోయి ఉంటే నేను పంజాబ్ను చాలా పీస్ఫుల్ దేశంగా మార్చి ఉండేవాడిని అన్నాడు. తాత, ఈ 10,000 మంది గురించి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఈ విధంగానే ఆ మినిమం 2 లక్షలు, మ్యాక్సిమం 20 లక్షల మంది చావుకు గాంధీ గారే రెస్పాన్సిబుల్ అని నువ్వు అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు చెప్పిన ఈ విషయాలన్నీ నా సొంతాలు లేదా కల్పితాలు కాదు. వాటికి మూలం ఇదిగో ఇక్కడ ఆ పుస్తకాలు, రిపోర్ట్లు ఇచ్చాను. ఇక్కడ వెతుక్కుంటే నీకు ఆ విశేషాలన్నీ దొరుకుతాయి. గాంధీని హత్య చేసిన గాడ్సేని దేశభక్తులుగా కీర్తించేది, ఆయనకి గుడి కట్టి పూజించేది పరిస్థితి మనం భారతదేశంలో. దానికి కారణం సనాతన ధర్మం. అంటే మనిషిని వెనక్కి మళ్ళించే, పురోగమనాన్ని నిర్మించే సనాతన ధర్మం. ఈ ఒక్క మాటతో ఈ పెద్ద మనిషిలో నాకు గాడిద కనిపించింది. మిలియన్ల మంది హత్యకు కారణమైన గాంధీ గారు దేవుడు, ఒక్క మనిషిని చంపిన గాడ్సే గారు రాక్షసుడు. అటువంటి రాక్షసుడైన గాడ్సే గారిని పొగుడుతో అనేది ఈ సనాతనం కారణంగానే జరిగింది. ఒక్క మనిషిని చంపిన గాడ్సే గారిని ఆరాధిస్తే సనాతనం తప్పు. మరి మిలియన్ల మంది చావుకు కారణమైన వ్యక్తిని ఆరాధిస్తే ఈ మనిషే చెప్పాలి. శాస్త్రము అధ్యయనమే ప్రధానమైన సనాతనం తిరోగమనమాట. కానీ ఈ బొగడగాడికి సాటి మనుషుల్ని జంతువులను బంధించినట్టు బంధించి వాళ్ళ దేశాలకు తీసుకెళ్ళి వేలంపాటలో అమ్ముకున్న కిరస్తానీలు పురోగమనానికి వేలుముద్ర లాంటి పుస్తకాలను 9 మిలియన్ల పుస్తకాలను తగలపెట్టిన మరకలు పురోగాములు. వా తాత, భలే చెప్పు, పేషెంట్ బేష్. అంతేగాని అభివృద్ధి పురోగతి సనాతనం కాదు, ఎట్టి పరిస్థితులు కాదు. జంతువులకు ముందు చూపు వెనక చూపు ఉండదు, కంటికి ఎదురుగా ఉన్నదాన్ని మాత్రమే చూడగలరు. ఈ లక్షణం గాడిదలలో మరింత ఎక్కువ. బుద్ధుడి పేరు మీద బుద్ధిజం అన్న ఒక మతం పుట్టింది. ఈ మతం ఆచరించడం అన్నది చాలా సుఖమయం కాబట్టి అందరూ దానికి లోనయ్యారు. దానితో ఈ దేశంలో, ఈ నేల మీద క్షాత్రం అనేది నశించిపోయింది. ఆ విధంగా బౌద్ధం ఇన్వేడర్స్కు మార్గం సుఖమయం చేయడంతో తురకలు వచ్చి ఈ దేశాన్ని చాలా సునాయాసంగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 700-800 సంవత్సరాల బానిసత్వంలో క్షాత్రం కాదు కదా, ఆత్మగౌరవం కూడా మర్చిపోయాము. అటువంటి సమయంలో కిరస్తానీయులు వచ్చారు. ఈ మరకలు కిరస్తానీయులు ఈ దేశం మీద దాడి చేయకముందు ప్రపంచ జీడిపిలో 30% భారతదేశానిదే. మరి ఈ ముసలగాడిద ఈ చరిత్ర అంతా తెలుసుకునే మాట్లాడుతున్నాడంటారా? అబ్బే, ఏమీ తెలియనక్కర్లేదు. హైందవాన్ని ఎంత అవమానపరిస్తే అంత మేధావిగా మనం గుర్తించి చప్పట్లు కొట్టేవాళ్ళం చిన్నప్పుడు. అటువంటి ముష్టి కుష్టి రోగం నుంచి మనం ఎప్పుడో బయటపడ్డప్పటికీ 70-80 ఏళ్ళగా ఆ దరిద్రాన్ని మనసులో పెంచుకుంటూ వచ్చిన అతనికి కళ్ళు తెరుచుకోవట్లేదు, ఈ వెలుతురు కనబడట్లేదు. సనాతన ధర్మం అంటే మనిషిని మళ్ళీ ఇంకా వెనకేసి పనికిరాని ఏమాత్రం హేతుబద్ధంగా ఆలోచించకుండా చేసేది సనాతనం. ఎంత మాత్రమో పనికిరాని హేతుబద్ధత లేని మొహంలో ఎంత అసహ్యము, కోపము, చిరాకు కనబడుతుందో చూసారా? సనాతనం అంటే వేరే ఏదో ఎక్కడో ఉంది అనుకోకండి. మనమే
హిందువులమే ఈయన దూషిస్తుంది, తిడుతుంది, చిరాకు పడుతుంది, అసహ్యపడుతుంది. ఎవరినో కాదు, మనల్నే. ఈ వెధవ తురకెళ్ళని కానీ మరకెళ్ళని కానీ ఒక్క మాట అనడు. వాళ్ళను కౌగిలించుకొని మూతులు ముడ్డులు నాకుతాడు. కానీ వాళ్ళు వీడిని గౌరవించినా గౌరవించకపోయినా మనం గౌరవిస్తాం. అది మన దరిద్రం. మన దగ్గర తప్పు ఉంటే దాన్ని చూపించవచ్చు, తప్పు లేదు. కానీ ఎంత అసహ్యపడాలా, ఇంతలా దూషించాలా? దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అది మిత్రులారా, దాంట్లో ఏమాత్రం సందేహం లేదట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.